అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ వీడియో చేసి చాలా రోజులు అవుతుందండి, 15 రోజులు 20 రోజులు అవుతుంది. ఈరోజు అప్లోడ్ చేస్తానమాట. ఎందుకంటే కొంచెం ఇబ్బందులు ఇంకా చెప్పలేను, ఇంకా ఎప్పుడు చెప్పాయే. కానీ ఏంటంటే ఒక అన్న నాకు కామెంట్ చేశాడు. ఆ అన్న కాకుండా చాలామంది కామెంట్ చేశారు. అందుకే నా స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నాను ఫోన్పేది. దీన్ని అయితే ఎవరు తప్పుగా తీసుకోకండి, నేను గమ్ముని తట్టుకోలేను. ప్లీజ్ ఇదే నా స్క్రీన్ షాట్ ఇక్కడ పెడుతున్నాను చూడండి ఇక్కడ. ఓకేనండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేమైతే బాగానే ఉన్నామండి. అడే వారం రోజుల నుంచి కరెంటు చెప్పాను కదా మొన్న వీడియోలో, ఏదో బ్యాటరీతో ఛార్జింగ్ పెట్టుకున్నామని. అది కూడా సమ్మగిల్లిపోయింది. అబ్బా 3 రోజుల నుంచి వర్షం అండి. 3 రోజుల నుంచి వర్షం ఇవ్వాలి, ఎండకాసిందనమాట. కరెంటు కూడా వచ్చింది నిన్న. ఇంకా ఛార్జింగ్లు పెట్టుకున్నాం, ఫోన్లు కొనంత ఛార్జింగ్లు పెట్టుకుని మళ్ళీ మేము ముందుకు వచ్చానమాట. వచ్చి మాకు పెద్ద పని అప్పు చెప్పాడండి. అయ్యి బాబా ఎలాగుందో చూడండి బాబా, ఎలాగుంది ఇదంతా. ఈ వర్షానికి చూసారా, ఇదంతానే పురుపేట చేసేసింది మొత్తం. ఇంకా అలాగే వేసేస్తాయి వచ్చా, అలాగే వేసేసి తొక్కైతే పురుగు అయిపోతే ఏమవుతాయి. ఇంకోండి, జీవితంలో ఎప్పుడు పేడెత్తకూడదు అనుకున్నాను నేను, కానీ తప్పదు. మనం ఏది చేయకూడదు అనుకుంటామో భగవంతుడు అమ్మ తహలు నీకు కొందరా అనేసి అదే చేయిస్తాడు అనమాట మా చేత. అందుకని మనకి పేడ అంటే ఎంత చిరాకో, అది ఆ పనే. పేడ అంటే ఏదైనా సరే మనకి ఇష్టం లేని పని ఉన్నదనుకో అదే చేయిస్తాడు. ఇప్పుడు ఈ పేడ అంతా మేము ఎలాగెత్తాలంటే పారలతో ఎత్తేయాలంటే, నేను పొద్దున్నొచ్చి అన్నాడు దాని పక్కనే మొత్తం అదంతా ఉండిపోయింది, అది ఎత్తండి అన్నాడు. అది ఎలాగెత్తామో అది ఎంత నీళ్ళుగా ఉంది అన్నాను. పారలతో ఎత్తేయండి, పారలతో ఎత్తి సంచులు ఎలాగే ఏమంటే అదిగో మా ఓడు వెళ్ళాడు అక్కడికి. 2 చక్రాలు, 1 చక్రం బండి, 2 చక్రాలు కాదు 1 చక్రం బండి ఉంటుంది. పారలతో ఎత్తి అందులో వేసి పట్టుకెళ్ళి దూరంగా ఆడండి అన్నాడు. ఈడు అంటున్నాడు, ఇది మన పనా చేయమనాలనే అంటున్నాడు. అలాగే అందాం అనుకున్నాను, కానీ ఇంకేం చేద్దాం, వాళ్ళ చేత అనిపించుకోవటం ఎందుకు. అలాగే అన్నాం చాలాసార్లు, ఈ పని మా పని కాదు, ఇది మేము చేయము అన్నట్టుగానే అన్నాము. ఎక్కడ రా అంటే తలుపు తీసేస్తాను అంటున్నాడు. ఇలాగా ఇటట్టుకెళ్దాం రా, ఇలాగట్టుకెళ్దాం, దగ్గరగా ఉంటుంది. అవి బయటకు వెళ్ళిపోతాయి. అవి ఆ తలుపు తీసేస్తాను, మళ్ళీ అట్లా కాపలా కాయలేము మనం. అదండి అలా ఉంది. అంగో రాత్రి ఉట్టింది, అందులో ఏమో పిల్ల. ఇలాగ ఉందండి మా పరిస్థితి. మరి ఇంక మేము పేడెత్తుకుంటాం. స్టార్ట్, కెమెరా, యాక్షన్. ఇసుక ఎత్తక, మరి ఇసుక ఓన్లీ పేడ. ఓకే, ఓన్లీ పవిత్రమైన పేడ. డ్రైవింగ్ మా వాడికి ఇచ్చాను 2వ ట్రిప్. ఫస్ట్ ట్రిప్ నేను వెళ్ళాను, 2వ ట్రిప్ మా వాడికి ఇచ్చాను. తలుపు తీస్తా నాకు. రైట్ స్లోగా వెళ్ళ బాబాయ్. అక్కడ డౌన్లో బ్రేకులు గట్ట బాగా అది ఎక్కడో కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ట్రిప్ వేసి వచ్చాను, ఆవేశం అవుతుంది. కొంచెం ఉబ్బసం ఎక్కువ కదా మనకి. వెళ్ళిన బాటాడిపోద్ది, స్పీడ్గా వెళ్తుంది బండి. మళ్ళీ ట్రిప్ నేను వెళ్తాను, ఇద్దరం పంచుకుంటున్నాం అలా పని. పారెరగొట్టేస్తారంటే పారెరినా పర్లేదు, మీ కాల్కి ఏమవ్వకూడదు. అమ్మమ్మ బయటికి అమ్మ. దీనికి మొన్న జబ్బు చేసిందండి, అందుకే వెనకాల పిండారు. రా బయటికి రా, ఇవి అంటే మనకేమో భయం. తనితే మూతిపోలే 32 ఊడిపోతాయి ఒకేసారి. అంతే, అలాగే వెళ్ళాలి. అంతే ఇలాగే అవుతుందండి. చుట్టూ అయిపోయింది, ఇంకో 2 ట్రిప్పులు ఉంది. ఇంకా 2 ట్రిప్పులను వేసేసి
ఆడుతూ పాడుతూ పేడెత్తుతుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై పారతో ఎత్తితే అలుపేమున్నది, ఈ సభకి సలుపేమున్నది. అదనమాట అండి. ఇదిగోండి ఇంకా 2 ట్రిప్పులు ఉంది, 2 ట్రిప్పులు వేసేసి మరి వెళ్తాము. మరి టైం ఎంత అయిందో కూడా చూడలేదు. 2 ట్రిప్పులు అంటూ అదిగో ఎక్కడో కనపడుతున్నాడు కదా, కనపడ్డా కిందకి వెళ్ళిపోడు 1/2 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ గట్టిగా వెళ్తున్నాము ఇక్కడి నుంచి. కొంప అంతా అయిపోతుందండి. చుట్టూ తొడలేదు, చుట్టూ ఇంకా రేపు తుడుతాము. ఇప్పటికి వచ్చి మేము 3 గంటల పైన అవుతుంది. చూడండి ఓ 2 ఆటలు ఉంటుంది, 2 ఆటలు ఉంటుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి మోసుకొచ్చాము. ఇది లాస్ట్ ట్రిప్ బలంగా వేసేసామండి. ఆవేశం వచ్చేంత ఇక్కడికి వచ్చేవాడికి చూసారా. ఇది ఈ ట్రిప్తో లాస్ట్ తిరగబెట్టేసాను ఇంకా వచ్చి బండి. ఈ ట్రిప్తో లాస్ట్ ఇంకా అయిపోయింది. అక్కడ చిన్న పనులు ఉన్నాయి, అవి చేసుకుని వెళ్ళిపోతాం. ఇంకా చిన్న పనులు ఇంకెందుకులే కానీ అది అక్కడి నుంచి మోసుకొస్తున్నాం ఇంత దూరం. ఇప్పుడు అయ్యింది కరెక్ట్గా 10:11 అయింది ఇక్కడ టైము. మన ఇండియా టైము 2:15 అవుతుంది. ఇప్పుడు వెళ్ళి కాళ్ళు చేతులు కట్టుకున్నవాడికి 1:15 అయిపోద్ది, 12 అయిపోద్ది. అప్పుడు మొదలెట్టుకోవాలి వంట. మొదలెట్టి ఎంత టైం పడుతుందో మీరు అర్థం చేసుకోండి. గంట అవ్వచ్చు, అరగంటలు అయిపోవచ్చు వంట చేసుకుని. అందులో అంటే రూమ్లో ఇందులో మనకు అనుకున్నాం ఏంటది సెలెక్ట్ అయింది. అదండి అంతేనా, అయిపోయినాయి ఇంకా ఉన్నాయా ఒకసారి అటుకెళ్ళి. అదండి మరి ఇప్పుడు ఇంకొక కాళ్ళు చేతులు శుభ్రంగా తోమినప్పటికి పెంట పేడ వెళ్ళినప్పటికే పోగంటట్టేద్ది. అమ్మాయి బాబోయ్ పురుగులు చూసారా, షూ ఈగల. అయిపోయిందండి, ఫ్రెషప్ గిషప్ అయిపోయింది. ఇప్పుడు వంట పని స్టార్ట్ చేద్దాము. మరి తిన్నప్పటికీ 3-4 ఎత్తు అవుతుంది ఇండియా టైం. ఇంకా ఏం చేస్తాము, ఇంకా మనకు తప్పుతుంది ఏంటి. పేడ ఎత్తడం అంటే మామూలు విషయం కాదండి. ఏదో తేలిక అనుకుంటున్నారు, ఇలాగ ఎత్తేమనుకుంటున్నారు. అవి ఏం చేసినాక పేడ చేసి ఆ గడ్డి అడిపోయి తొక్కేసి గట్టిగా అయిపోయి రాళ్ళగా పారెట్టుకు పొడుతుంటే రాదా జబ్బలు లాగేసినాయి అనుకోండి. అంటే మనకు కొంచెం అలవాటు కాబట్టి, అంటే పేడ పని అలవాటు కాదండి, ఇసుక పని అయ్యి అంటే బండ పని అలవాటు కాబట్టి తెగించి ఇలా దేనికని తట్టుకుంటున్నాం. అదే ఏ పని కాకుండా ఏ జూలాయిగా తిరిగినోడు ఇంటికాడ వస్తే మాత్రం సోవే మరణం. అదండి ఇంతవరకు మరి అయ్యింది. ఈ వీడియో లాస్ట్ దాకా చూసిన వాళ్ళకైతే ఫస్ట్ కూరకోడ్ గురించి అయితే మాత్రం ఎవరో ఏమనుకోద్దు, పెట్టండి అన్నారు కాబట్టి పెట్టాను, అంతేగాని వేరే ఉద్దేశంతో కాదు. ఆ కామెంట్ చూశారు కదా, ఆ కామెంట్ గురించి దాని గురించి అనమాట క్యూఆర్ కోడ్ పెట్టడం అసలు చూద్దామనేసి. మరి ఇందులో అది ఇష్టం ఉన్న వాళ్ళే దాన్ని యాక్సెప్ట్ చేయండి, ఇష్టం లేని వాళ్ళు మాత్రం బ్యాడ్ కామెంట్ పెట్టొద్దు. ఎందుకంటే నాది అసలే సున్నితమైన మనసు గమ్ముని తీసుకోలేదు అసలని. కొంతమంది అంటారు ఇలా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అది తిట్టైనా పడాలి కొట్టైనా పడాలి అంటారు కదా, గమ్ముని నేను పడలేను, గమ్ముని తీసుకోలేను. దాని గురించి మాత్రం ఎవరో తప్పుగా అనుకోవద్దు. ఓకే మరి ప్రసాద్ ఉల్లిపాయలు కోసేస్తావా? ఉల్లిపాయలు కోసేస్తాడు. ఈగల బాధ ఎక్కువైపోయిందండి. ఎవరైనా అన్నం కూడా తినరు ఈ ఈగలు చూసి. ఏం చేస్తాం మరి, అలా ఉంది మా పరిస్థితి. ఓకే అండి మరి ఫస్ట్ ఒక లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో ఏంటని. ఓకే అండి, బాయ్ బాయ్ అందరికీ, జై హింద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.